వెంట్రుకలు ఊడిపోయి బాధపడుతున్నారా? మాడు కనిపించి బట్టతల్లగా ఉంది అని చెప్పి ఫీల్ అవుతున్నారా? నలుగురితో కలవటానికని ఇబ్బందిగా ఫీల్ అయ్యి క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గటం, అలానే కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గటం తోటి ఇబ్బంది పడుతున్నారని అంటే తప్పకుండా ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి మీకు మంచి ధైర్యం వస్తుంది, మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి అని తప్పకుండా తెలుసుకోవచ్చండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలామందికి వెంట్రుకలు ఊడిపోయి మాడు బాగా కనిపించి బట్టతలతోటి ఇబ్బంది పడుతూ ఉంటారండి. అలాంటప్పుడు ఎటువంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. పిఆర్పి అనే దాని గురించి అని బాగా ఆలోచిస్తూ ఉంటారండి. దాని గురించి అని చాలా వినిపిస్తూ ఉంటుంది కూడా. ఎక్కడ చూసినా కానీ పిఆర్పి మంచి రిజల్ట్స్ వస్తాయి, మీరు చేయించుకోండి అని అంటూ ఉంటారు. దాని కాకుండా ఇంకేమైనా థెరపీస్ ఉంటాయా, దానికంటే అడ్వాన్స్ ఉంటాయా అని కూడా చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. జిఎఫ్సి అనేది ఒక అడ్వాన్స్ థెరపీస్ అండి. జిఎఫ్సి అంటే గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్. ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అని అంటే ప్లేట్లెట్స్ మనకి ఉన్న రిచ్గా ఉన్న ప్లాస్మాని ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అంటారు. మన రక్తం తీసుకొని దాంట్లోంచి మనకి ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మాని తయారు చేస్తారు. జిఎఫ్సి కూడా మన రక్తం నుంచే తయారు చేస్తారు. అది ఎంత అంటే ఒక 10 ml చిన్నగా అది తీసుకుంటారండి. దాని నుంచి జిఎఫ్సి థెరపీస్ అనేది స్టార్ట్ చేస్తారు. జిఎఫ్సి అనేది ఏంటంటే గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్. పిఆర్పి అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. అసలుకి గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్ ఏంటి, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ఏంటి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అని అంటే మీ ప్లేట్లెట్స్ కణాలు అనేటివి కాన్సన్ట్రేట్ చేసి వెంట్రుకలకి మాడు దగ్గర ఇచ్చేస్తారనమాట. అక్కడ మాడు దగ్గర ఇచ్చినప్పుడు వెంట్రుకల చుట్టూ కుదుళ్ళ దగ్గర అక్కడ ప్లేట్లెట్స్ అనే కణాలు అక్కడికి వచ్చి అక్కడ గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేటివి రిలీజ్ చేస్తాయి. ఈ యాక్టివేషన్ని రిలీజ్ చేసి మేము చేస్తామన్నమాట. హై క్వాలిటీ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా మా దగ్గర ఉంటుందండి. మీరు ఇతరత్ర బ్యూటీ పార్లర్లు తర్వాత ఇతరత్ర బ్యూటీ సెలూన్స్లో తీసుకుంటున్న పిఆర్పీస్ అవి కరెక్ట్ కాదండి. దానికి ఒక పద్ధతి ప్రకారంగా చేయాలి. అవి మనము రెఫ్రిజిరేటెడ్ సెంట్రిఫ్యూజెస్ తర్వాత క్వాలిటీ ఆఫ్ ప్లేట్లెట్స్ని మెయింటైన్ చేయాలన్నమాట. ఆ విధంగా మనం ప్లేట్లెట్స్ని ఆ విధంగా చేసుకొని దానితో పాటు ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఏవైతే రిలీజ్ చేస్తుందో దానితోటి బెనిఫిట్ ఎక్కువగా వస్తుందన్నమాట. అయితే ఈ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా నుంచి ఏవైతే గ్రోత్ ఫ్యాక్టర్స్ వస్తాయో గ్రోత్కి ఎన్హాన్స్ చేస్తుందన్నమాట. అందుకోసమే ఆ సైటోకైన్స్ని గ్రోత్ ఫ్యాక్టర్స్గా అంటారనమాట. అయితే ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఏవైతే మనకు అక్కడ ఇంపాక్ట్ వస్తుందో ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ నుంచి మనం సపరేట్గా కాన్సన్ట్రేట్ చేసామనుకోండి, దాన్నే గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్ అని అంటారు. వీటిని సెకండ్ జనరేషన్ ఆఫ్ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అని అంటాం. అంటే ఫస్ట్ జనరేషన్ కన్వెన్షనల్ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అండి. సెకండ్ జనరేషన్ అనేది వచ్చేసి ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా నుంచి తీసేదాన్ని ఎక్స్ట్రా అడ్వాంటేజెస్గా స్టెప్ అనేదాన్ని గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్గా అంటాం అనమాట. దాన్ని మనం హోల్ బ్లడ్ నుంచి తీసి సపరేట్గా గ్రోత్ ఫ్యాక్టర్స్ని స్టిమ్యులేట్ చేసే వాటి నుంచి మనం యాక్టివేషన్ చేసుకొని దాని నుంచి మనం గ్రోత్ ఫ్యాక్టర్స్ని సపరేట్గా ప్లాస్మాలోకి తీసుకొని దానితోటి ఇంజెక్ట్ చేస్తామన్నమాట. సో అక్కడ అది మాడకి ఇచ్చేసేటప్పటికి మనకి వెంట్రుకలు అనేదానికి మనకి గట్టిగా అవ్వటం మొదలవుతూ ఉంటుంది. దీనితోటి మనకి బెనిఫిట్స్ అనేటివి ఉంటాయండి. జిఎఫ్సికి పిఆర్పికి తేడా ఏంటి అని అంటే అదొక మెట్టు ముందుకుంటుందండి. రెండోది వచ్చేసి జిఎఫ్సి అనేది అడ్వాంటేజెస్ ఎందుకు ఉంటుందని అంటే పెయిన్ కొద్దిగా తక్కువగా ఉంటుందన్నమాట. జిఎఫ్సి అనేది మనం రెగ్యులర్గా చేసుకోవచ్చా, మీసోథెరపీ తోటి కంబైన్ చేసుకోవచ్చా అని అంటే తప్పకుండా ఆ థెరపీస్ తోటి కంబైన్ చేయొచ్చండి. మీసోథెరపీ అని అంటే మనం మైక్రో నీడ్లింగ్ చేసి దానిపైన మనం కొన్ని సొల్యూషన్స్ పెట్టి మసాజ్ చేస్తామండి. ఆ రోల్ చేసినప్పుడు ఏమవుతుందనంటే చర్మం లోపలికి ఓపెన్ పోర్స్ కొన్ని చిన్న చిన్నగా ఓపెన్ అవుతాయండి. అవి ఒక 2 గంటలు 3 గంటలు మాత్రమే ఓపెన్ ఉంటాయండి. ఆ తర్వాత ఫ్యూజ్ అయిపోతాయి అనమాట. ఈ ఓపెన్ పోర్స్లో మనకి ఏమవుతుందంటే ఆ మీసో సొల్యూషన్స్ అనేటివి ఇంకి చర్మం లోపల ఉన్న మన వెంట్రుకలకి ఆ మాడు దగ్గర ఉన్న వెంట్రుకలకి కుదుళ్ళ దగ్గర స్ట్రాంగ్ చేస్తాయి అన్నమాట. ఈ మీసోలో అమైనో యాసిడ్, విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ అనేటివి ఉంటాయండి. ఇవి కాకుండా వేరే కొత్త సొల్యూషన్స్ కూడా వచ్చాయండి. ఈ కొత్త సొల్యూషన్స్ ఏమవుతాయనంటే డిహెచ్టి పాత్వేని బ్లాక్ చేస్తుందన్నమాట. అంటే ఈ డిహెచ్టి బ్లాక్ని చేసేది యాంటీ ఆండ్రోజెన్స్ అని అంటారనమాట. ఈ యాంటీ ఆండ్రోజెన్స్ అనేటివి మనకి ఈ మాడు పైననే బ్లాక్ అవుతుందన్నమాట. అంటే ఓరల్గా ట్యాబ్లెట్స్ తీసుకుంటే ఇతరత్ర ప్రాబ్లమ్స్ ఉంటాయని ఆలోచించి దీని సొల్యూషన్ రూపంలో చేసి మనకి మాడు పైన ఇస్తామన్నమాట. ఇది చేయటం వల్ల చర్మంలో మనకి ఆ జుట్టు పెరుగుతున్న దగ్గర చర్మం టెక్స్చర్ కూడా బెటర్ అయ్యి మాడుతో పాటు మనకు అక్కడ వెంట్రుకలు కూడా బాగా గట్టిగా తయారై దాంతో మంచిగా పెరుగుతూ ఉంటుందన్నమాట. సో ఈ హెయిర్ లాస్కి, హెయిర్ థిన్నింగ్కి జిఎఫ్సి మీసోథెరపీ కాంబినేషన్స్ అనేటి బెనిఫిట్ బాగా వస్తుందండి. మా దగ్గర PMG6 థెరపీస్ అనేటివి మేము చేస్తామండి. దీంట్లో ఇతరత్ర ఈ కాంబినేషన్ థెరపీస్ కూడా వాడి
మీకు మంచి రిజల్ట్స్ అనేటివి తప్పకుండా సాధిస్తామండి. అలానే మంచి జుట్లు వెంట్రుకలు మీకు పెరిగినాక మాడు కనిపించటం తగ్గినాక వాటిని మెయింటైన్ కూడా చేయాలండి. మెయింటైన్ ఎలా చేస్తారా అంటే 3 నెలలకు ఒకసారి 6 నెలలకు ఒకసారి సెషన్స్ చేయించుకోవచ్చండి. అలానే మనము మందులు కూడా కంటిన్యూగా యూస్ చేయాలి. మందులు మనం యూస్ చేస్తున్నప్పుడు మంచి రిజల్ట్స్ వస్తాయి కదండి, అలానే మనం కంటిన్యూ చేయాలి. ఎన్ని రోజులు కంటిన్యూ చేయాలని అంటే మీరు గమనించాల్సింది ఏంటంటే హెయిర్ లాస్ హెయిర్ థిన్నింగ్ అనేది మనకి రోజువారీగా మనకి ప్రోగ్రెసివ్ కండిషన్. అంటే మీరు మందులు వాడకపోతే కనుక అది రోజుగా వర్సెన్ అవుతూ ఉంటుందండి. మీరు గమనిస్తే ఫస్ట్లో హెయిర్ లాస్ కొద్దిగా ఉంటుంది, తర్వాత విపరీతంగా పెరుగుతుంది. హెయిర్ లాస్ లేకున్నా హెయిర్ థిన్నింగ్ ఉంటుందండి. అంటే మీకు జుట్టు విపరీతంగా ఊడదు, వెంట్రుకలు ఊడిపోవు, కానీ మీకు ఏవైతే మీకు వెంట్రుకలు ఉన్నాయో పల్చగా అయిపోతూ ఉంటాయి అన్నమాట. పల్చగా అయిపోయిన వాళ్ళకి ట్రీట్మెంట్ వేరేగా ఉంటుందండి. అలాగే పల్చగా కాకుండా హెయిర్ లాస్ అవుతున్న వాళ్ళకి ట్రీట్మెంట్ వేరేగా ఉంటుంది. రెండు ఉన్న వాళ్ళు కూడా ఉంటారండి, కామన్గా ఉంటుంది. అంటే నేను నా వీడియోస్లో చెప్పాను కదండి, నా ఛానల్లో మీరు వచ్చి పాత వీడియోస్ని తప్పకుండా చూడండి. మీకు చాలా విషయాలు హెయిర్ లాస్ గురించి అని తెలుస్తూ ఉంటుంది. ఈ హెయిర్ లాస్కి మనకి కారణాలు ఇతరత్రవి కూడా ఉంటాయి. లైఫ్ స్టైల్, న్యూట్రిషన్, ఆహారం సమయాన్ని తీసుకోకపోవటం, ఎమోషనల్ స్ట్రెస్ ఉండటం, ఇలాంటివి అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి వాటిని అన్నిటినీ రెక్టిఫై చేసుకొని ఈ థెరపీస్ అనేటివి చేసుకుంటూ ఉంటే మంచి రిజల్ట్స్ అనేటివి ఉంటాయి. ఇవన్నీ నెలకు ఒకసారి కానీ 15 రోజులకు కానీ కాంబినేషన్ థెరపీ చేసుకుంటూ 15 రోజులకు ఒకసారి కూడా చేసుకుంటూ ఒక నెలలో కూడా ఫినిష్ చేయొచ్చండి. మీరు ఒకవేళ బయట దేశాల నుంచి వస్తే తప్పకుండా ఈ రెజిమెన్ అనేది మీకు బెనిఫిట్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఈ విధంగా చేయటం వల్ల మీకు బెనిఫిట్స్ అనేటివి వచ్చి తప్పకుండా మంచి రిజల్ట్స్ అనేటివి వచ్చి దాన్ని మెయింటైన్ చేస్తారని ఆశిస్తున్నానండి. మీకు మంచి ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో చేయాలని ఆశతోటి ఈ వీడియో చేశానండి. ఈ వీడియోని మీరు లైక్ చేసి అలానే మీ మిత్రులకి, శ్రేయోభిలాషులకి, చుట్టాలకి, అమ్మ నాన్నకి, అక్క చెల్లెళ్ళకి, అన్న తమ్ముళ్ళకి, మీ పిల్లలకైనా కానివ్వండి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేసి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూసి ఏ విధమైన థెరపీస్ తోటి వెంట్రుకల్ని వెనక్కి తెచ్చుకోవచ్చు, సేఫ్గా మనం ఏ విధంగా చేసుకోవాలి అనే దాని గురించి అని నేను మీకు వివరించిన దానికి ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళు కూడా పొందుతారండి. నా ఈ అవేర్నెస్ క్యాంపెయిన్లో మీరు పాలు పంచుకోవాలని ఆశిస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్కారం.